వీడియోలో మనము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గురించి తెలుసుకుందాం. దీన్ని షార్ట్‌కట్‌లో ఓపీ, ఏఎంపీ అంటారనమాట. ఓకే. సింపుల్‌గా ఇప్పుడు యాంప్లిఫైయర్ అంటే ఏంటి? అసలు ఈ యాంప్లిఫైయర్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాంప్లిఫైయర్ అంటే ఏదైనా ఒక సిగ్నల్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక సిగ్నల్ తీసుకుందాం. ఈ సిగ్నల్‌ని ఇది స్మాల్‌గా ఉంది. ఇది స్మాల్ అనుకుందాం. ఈ సిగ్నల్‌ని మనకి హై లెవెల్‌లో అంటే సిగ్నల్‌ని హై చేయడానికి అంటే ఇది హై సిగ్నల్ అనుకుందాం. స్మాల్ సిగ్నల్ నుంచి హై సిగ్నల్‌కి కన్వర్ట్ చేసే ప్రాసెస్‌ని మనం యాంప్లిఫైయర్ అంటాం అనమాట. సో, ఇక అర్థమైంది కదా! యాంప్లిఫైయర్ అనమాట ఇది. తర్వాత ఆపరేషనల్. అసలు ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆపరేషన్స్ అని కూడా అంటారు. సో, ఇప్పుడు ఆపరేషన్స్ దగ్గరికొస్తే ఆపరేషనల్ సారీ. సో, ఆపరేషనల్. సో, దీనికి కొన్ని ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే అవి 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్‌ది వచ్చేసి ఎడిషన్. సెకండ్‌ది వచ్చేసి సబ్ట్రాక్షన్. థర్డ్‌ది వచ్చేసి డిఫరెన్షియేషన్. ఫోర్త్‌ది వచ్చేసి ఇంటిగ్రేషన్. ఓకే. సో, దీన్ని మనం ఆపరేషన్స్ అంటాం. అది ఆపరేషన్స్ అనమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఓపీ అనేది ఉంది కదా! సో, ఆపరేషన్ యాంప్లిఫైయర్ అనమాట. ఓపీని షార్ట్‌కట్‌లో అంటాం. ఆపరేషన్ యాంప్లిఫైయర్. ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అనేది కంపారేటర్‌గా కూడా వర్క్ అవుతుందన్నమాట. కంపారేటర్. సో, మనకి కాంపరేటర్ అనమాట. మనకి కాంపరేటర్‌గా కూడా వర్క్ అవుతుంది. ఓకే. సో, కాంపరేటర్ అంటే ఇప్పుడు సపోజ్ ఓపీ అండ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఉంది. ఈ రెండిటి మధ్య కాంపిటీషన్ అంటే కంపేర్ చేయడం అనమాట. సో, కంపారేటర్‌గా కూడా మనకి పనిచేస్తుందన్నమాట. సో, అదే చెప్తున్నాడు వాడు. సో, ఇప్పుడు మనం మీకు డెఫినేషన్ కూడా మీకు చెప్తానన్నమాట. సో, ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అనమాట ఇది. సో, డెఫినేషన్ కాదు, ఇది లైక్ కొద్దిగా కీ పాయింట్ అనమాట. ఇది డెఫినేషన్ లాంటిది. సో, ద మోస్ట్ కామన్లీ used operational amplifier is the most commonly used operational amplifier is దీన్ని మనం IC 741గా దీన్ని మనం చెప్తాం అనమాట. ఓకే. 741 అనుకోండి. ఇది 1 అండి. 741 అనమాట. సో, ఇప్పుడు ద IC 741 అవైలబుల్ విత్ 8th పిన్ అంటే విత్ 8 పిన్ అనమాట. ఇది 8 అనుకోవచ్చు, 8 కూడా అనొచ్చు. 8 పిన్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాక్ అనమాట. 8 పిన్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాక్. లైన్ ప్యాక్. ఓకే. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈజ్ IC 741 అని కూడా అంటాం అనమాట దీన్ని మనం. సో, ద IC 741 అనేది మనకి 8 పిన్స్ ఉంటాయి దాంట్లో. ఇక 1 ప్యాక్లో ఇది వస్తుంది అనమాట. సో, 8 పిన్స్ ఇన్ వన్ లైన్ ప్యాక్ అనమాట. సో, అది దీని మీనింగ్. ఇప్పుడు దీన్ని కొద్దిగా డయాగ్రామ్స్ అవి తీసుకొని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మీకు IC అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూల్ అనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూల్. ఓకే. ఇంటిగ్రేటెడ్ సర్క్యూల్ అనమాట ఇది. సో, IC అంటే ఏంటని మీకు చెప్తున్నాను. ఇక్కడ డయాగ్రామ్ని దీన్ని మనం పిన్ డయాగ్రామ్ ఆర్ బ్లాక్ డయాగ్రామ్ అంటారన్నమాట. బ్లాక్ డయాగ్రామ్ అని అంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే డయాగ్రామ్ని. సో, దీన్ని ఇప్పుడు మీకు డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూల్ 741 అనేది దీన్ని మనం పిన్ డయాగ్రామ్ అంటాం, బ్లాక్ డయాగ్రామ్ అని కూడా అంటాం. సో, ఇది మనకి ఎలా ఉంటుందంటే ఒక చిప్ లాగా ఉంటుంది అనమాట. సో, ఈ చిప్లో 8 లైన్స్ అనేవి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, ఇటు 4 తీసుకున్నాను, వాటి ఆపోజిట్గా 4 తీసుకున్నాను. ఇప్పుడు 1, 2, 3 అసలు ఎట్లా వస్తాయి? ఇటు నుంచి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోవాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, 8 లైన్స్ అనమాట ఇవి. సో, వీటిలో ఏంటి? సో, మనకి ఇది వచ్చేసి ఆఫ్ సెట్ నల్ అనమాట. ఆఫ్ సెట్ నల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఆఫ్ సెట్ నల్. సో, ఇది వచ్చేసి మనకి సెకండ్ వచ్చేసి ఇన్వర్టింగ్ అనమాట. ఇది ఇన్వర్టింగ్ అనమాట. సో, థర్డ్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ అనమాట. ఈ థర్డ్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్. సో, ఫోర్త్ వచ్చేసి VCC అనమాట. ఈ ఫోర్త్ వచ్చేసి మనకి VCC. ఓకే. ఫోర్త్ వచ్చేసి అయితే VCC అనమాట. ఇది నెగిటివ్ VCC. ఓకే. నెగిటివ్ VCC అనమాట ఇది.
సో తర్వాత ఈ ఫిఫ్త్ వచ్చేసి ఆఫ్సెట్ నల్ అనమాట. ఇది కూడా, సో ఇది కూడా ఆఫ్సెట్ నల్. ఓకే, ఇది కూడా ఆఫ్సెట్ నల్ అనమాట. సో సిక్స్త్ వచ్చేసి మనకి ఇది అవుట్పుట్ అనమాట. ఇది వచ్చేసి అవుట్పుట్. సెవెంత్ వచ్చేసి పాజిటివ్ది అనమాట, పాజిటివ్ వీసీసీ. ఓకే, పాజిటివ్ వీసీసీ. ఇక థర్డ్ వచ్చేసి, ఇక ఎయిత్ వచ్చేసి మీకు ఇది కూడా ఆఫ్సెట్ నల్ అనమాట. ఓకే, సో ఈ డయాగ్రామ్లో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ వీసీసీ ఉంది చూసారా. సో ఈ వీసీసీ అనేది పాజిటివ్ ఆపరేషనల్ వోల్టేజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి నెగిటివ్ ఆపరేషనల్ వోల్టేజ్ అనమాట వీసీసీ అనేది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు స్మాల్ డయాగ్రామ్ అయితే తీసుకున్నాం. సో మీకు కొద్దిగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. సో దీన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మీకు ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే లైన్స్ అనేవి, సో ఇక్కడ ఇది ఉందా, సో ఇది 1 అనమాట, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7, 8. ఓకేనా. సో 8 లైన్స్ అనేవి సరిపోయినాయి కదా. సో ఇప్పుడు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని మనం V1 అనుకుందాం, సో దీన్ని V2 అనుకుందాం. V1 V2 అనమాట ఇవి. సో ఇది మైనస్ ఛార్జ్, ఇది ప్లస్ ఛార్జ్, దీన్ని ఏ అనుకుందాం మధ్యలో భాగాన్ని. సో ఇది వచ్చేసి మనకి ఈ 6 అనేది అవుట్పుట్ అనమాట, ఓపీ అనుకుందాం. సో దీన్ని V0 అని అనుకుందాం, అవుట్పుట్ని V0 అనుకుందాం. సో ఇన్ ద డయాగ్రామ్ ఇప్పుడు మీకు ఇన్వర్టింగ్ అవుట్పుట్ అనేది, నాన్ ఇన్వర్టింగ్ అవుట్పుట్ అనేది తెలియాలి. సో ఇది మనకి ఇన్వర్టింగ్ అవుట్పుట్ అనమాట, ఇన్వర్టింగ్ ఇన్పుట్, ఇది ఇన్వర్టింగ్ ఇన్పుట్, సారీ ఇది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనమాట, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఉంది, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇది అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ ఫోర్త్ వచ్చేసి మనకి నెగిటివ్ ఆపరేషనల్ వోల్టేజ్, రాసుకోండి, నెగిటివ్ ఆపరేషనల్ వోల్టేజ్. ఓకే, గుర్తుంచుకోండి, ఇది నెగిటివ్ ఆపరేషనల్ వోల్టేజ్. మరి పాజిటివ్ ఏంటి, దీనికి ఆపోజిట్ ఉండేదే మనకి పాజిటివ్ అనమాట. అంటే ఎయిత్ది, ఈ సెవెంత్ది మనకి పాజిటివ్ వీసీసీ అయితే, అంటే పాజిటివ్ ఆపరేషనల్ వోల్టేజ్. ఓకే, ఈ డయాగ్రామ్లో మీకు అసలు ఆఫ్సెట్స్ ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు నాన్ ఇన్వర్టింగ్ వచ్చింది, ఇన్వర్టింగ్ వచ్చింది, అలాగే పాజిటివ్ వోల్టేజ్ వచ్చింది, నెగిటివ్ వోల్టేజ్ కూడా వచ్చింది, ఆపరేషనల్ వోల్టేజ్. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఈ ఆఫ్సెట్స్ అనమాట. ఈ ఆఫ్సెట్స్ ఏంటి, ఇక్కడైతే మనకు తెలుసు 8, 5, అదే 8, 5, 1 అని. సో ఇక్కడ మనకేంది, ఇక్కడ వచ్చేసి 1 ఒకటి, 5 ఒకటి, 8 ఒకటి మనకి ఆఫ్సెట్స్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. 1, 5 అక్కడ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి అనమాట. 1, 5, 8 అనేవి మనకి ఆఫ్సెట్స్ అనమాట, ఆఫ్సెట్ నల్స్ అనమాట. వీటిని ఆఫ్సెట్ నల్స్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు కొద్దిగా డెఫినేషన్లో ఇప్పుడు మీకు కొద్ది క్యాలిక్యులేషన్ అయితే చెప్తాను అనమాట. సో ఇక్కడ విఐడి ఈక్వల్ టు V2 మైనస్ V1. విఐడి అంటే డయాగ్రామ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చెప్తుంది. సో డిఫరెన్స్ పాజిటివ్ నెగిటివ్ అంటే డిఫరెన్స్ తీయాలి. అంటే V2 మైనస్ V1, V1కి V2కి డిఫరెన్స్ చేస్తాం. ఇక్కడ కొద్ది యాంగిల్ ఉందిగా, ఆ యాంగిల్ని మనం ఏ అనుకున్నాం అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి విఐడి ఈక్వల్ టు V2 మైనస్ V1 వచ్చింది కాబట్టి, సో ఇక్కడ V0 ఉందిగా, మనకు అవుట్పుట్ V0 ఉందిగా. సో V0 ఏమవుతుంది, సో V0 ఈక్వల్ టు A ఇంటూ V2 మైనస్ V1 అవుతుంది అనమాట. సో V0 ఈక్వల్ టు A ఇంటూ V2 మైనస్ V1 అవుతుంది. అప్పుడు మనకి ఈ A అనేది ఏమవుతుంది, A ఈక్వల్ టు VID అవుతుంది అనమాట. అర్థమైందా. సో A ఈక్వల్ టు VID అవుతుంది. అలాగే V0 ఏమవుతుంది, సో V0 ఈక్వల్ టు VID అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ A అనేది VID కాదు, A అనేది VID కాదు. సో VID ఈక్వల్ టు V2 మైనస్ V1 అని మనకు తెలుసు కదా. సో మనం కొద్దిగా యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఆ ప్లేస్లో VID పెట్టాం, ఈ మొత్తాన్ని మనం V0 అనుకున్నాం. సో ఇదన్నమాట ఫార్ములా. గాట్ ఇట్. ఏం లేదండి, ఈ ఫార్ములా తీసుకున్నాం, VID ఈక్వల్ టు V2 మైనస్ V1 తీసుకున్నాం. సో తర్వాత V0 ఈక్వల్ టు VID రావాలంటే మనకి ఈ వాల్యూ అనేది ఏమవుతుంది, సో అదనమాట VID అవుతుంది అనమాట. సో అంటే ప్రాక్టికల్గా మనం దీన్ని చేయలేమన్నమాట. ప్రాక్టికల్గా సో మనం థియరిటికల్గా చేయొచ్చు, కానీ ప్రాక్టికల్గా దీన్ని మనం ప్రూవ్ చేయలేం. అప్పుడు A ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇదండి, ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఈ ఫార్ములాస్ అనేవి కొద్దిగా మీరు బై హార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఇంకా అది